చూశారు కదా ప్రోమో చూశాక ఎంతమందికి ఇది కదా మాకు కావాల్సిందని అనిపించింది. నాకైతే నిజంగా మాధురితో ఎవరెవరు ఫస్టే గొడవ పడతారని నేనైతే ఈగర్గా వెయిట్ చేశాను. అండ్ మాధురితో అయితే కళ్యాణ్ అండ్ దివ్య అయితే గొడవ పడ్డారు. అండ్ ఈ ప్రోమో ప్రకారం అయితే నాకైతే మాధురితో తప్పు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ కళ్యాణ్ కూర్చొని మాట్లాడదాం అన్నాడు, అందులో అయితే తప్పు ఏం లేదు. కూర్చుంటేనే మాట్లాడతారా, కూర్చోకపోతే మాట్లాడరా అని చెప్పి మాధురి అయితే ఎటకాడంగా మాట్లాడడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఈ విషయం కోసమే అండ్ దివ్య కూడా మాధురి మీద ఫైర్ అయ్యింది. అండ్ మాధురి మీద అయితే కళ్యాణ్ అండ్ దివ్య ఫైర్ అవడంలో అయితే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే మాధురిది మిస్టేక్ అనిపించింది. అండ్ నిజంగా ఎవరిది తప్పు అనేది మనకి లైవ్ అండ్ ఎపిసోడ్ చూసాకే క్లియర్గా అర్థమవుద్ది. అండ్ ప్రోమోలో చూపించిన దాన్ని బట్టి అయితే మాధురిది తప్పు అనిపించింది. అండ్ ఫస్ట్ అయితే వాళ్ళిద్దరి మీద గై ఏమైనా అరిసేసి తర్వాత ఏడ్ చేస్తే మాత్రం తప్పు అయితే రైట్ అయిపోతుంది. ఏదేమైనా సరే మాధురి యాటిట్యూడ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. వచ్చిన వెంటనే అయితే ఇంత యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. అండ్ మాధురి నిజంగా బిహేవియర్ ఎలాంటిది అనేది మనకి ఇంకొన్ని రోజుల్లో పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఈ ప్రోమోని చూసి ఎవరిది తప్పు అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.